హాయ్ అండి. పేరెంటింగ్ విషయంలో ఇద్దరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకూడదనేది ఒక చిన్న కథతో చూద్దాం. ఒక చిన్న కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మ ఎప్పుడూ అబ్బాయిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నాన్న ఎప్పుడూ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి ఏదైనా అడిగితే అమ్మ నో చెప్తుంది, కానీ నాన్న ఎస్ అంటారు. అదే అబ్బాయి అడిగినప్పుడు నాన్న నో చెప్తారు, అమ్మ ఎస్ అంటుంది. ఇలా చాలా కుటుంబాల్లో జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే పిల్లలు ఈ విషయంలో వేరేగా అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకే అభిప్రాయంలో లేనప్పుడు నో చెప్పిన వాళ్ళ పేరెంట్ని వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇలాగే ఫ్యూచర్లో వాళ్ళ మధ్యన ఒక గ్యాప్గా ఏర్పడి కొన్నిసార్లు పెద్ద సమస్యలకు కూడా దారి తీయచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్న నేను ఈ విషయంలో పేరెంటింగ్ టిప్స్ ఇద్దామని నేను లైఫ్ కోచ్గా మేము ముందుకు వచ్చాను. ఇలాంటి సమస్యల గురించి పరిష్కారం కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.